అన్నా ఇప్పుడే చూసి వచ్చిన మన సినిమా మాత్రం ఏముందో సినిమా మాత్రం చూసిన మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కొక్క సీన్ చూసిన మాత్రం చాలా బాగుంది. ఒక కొత్తగా ఉంది, ఒక డిఫరెంట్ గా ఉంది. ఆ స్క్రీన్ ప్లే గానీ డైరెక్షన్ గానీ ఎక్కడ చూసినా మనకు బోరింగ్ ఉండదు. అసలు వరుణ్ తేజ్ కెరియర్ లా అసలు యాక్టింగ్ చేయడం చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. అంతా బాగా చేసిండు. అంటే చాలా సినిమాలు చూసినాం, ఒక లవ్ స్టోరీ చూసినాం, ఒక ఫ్యామిలీ సినిమా చూసినాం. అంటే ఇలాంటి సినిమా వరుణ్ తేజ్ కెరియర్ లా ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఎక్కడ చూసినా మనకు బోరింగ్ అనేది ఉంటుంది. స్క్రీన్ ప్లే గానీ డైరెక్షన్ గానీ ఒక్కొక్క సీన్స్ ఫైట్ సీన్ చూసినా కూడా ఒక సీన్ చూసినా కూడా మనకు ఒక బూస్ బంప్స్ వస్తాయి. అంతా బాగుంది. ఫైట్స్ గానీ ప్రతి సీన్ మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం. కెరియర్ లా మంచి బ్లాక్ కోసం అని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ తీసుకున్నా కూడా, ఒక చిన్న పాప యాక్టింగ్ చూసినా కూడా ప్రతి ఒక్కరిది బాగా చేసిన ఉన్న ఆర్టిస్ట్ అందరూ విలన్ యాక్టింగ్ చేసిన చాలా మంది కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ బోరింగ్ లేకుండా సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, అందరూ వచ్చి చూడొచ్చు. సూపర్ సూపర్ సూపర్. తేజ్ మాత్రం డిఫరెంట్ స్టోరీలతో తీసుకున్నాడు. గద్దలకొండ గణేష్ లో ఏ రేంజ్ ఉందో దానికి మించిపోయింది ఈ రేంజ్ అని చెప్పాలి. నిజంగా ఒక 90, 50, 47 ఆ టైంలో మూవీ ఇది కానీ ఎర్రగా తీసింది. మామూలు లేదు అసలు. డబ్బు ఏందయ్యా అసలు. సబ్జెక్ట్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మనుషుల చేతిలో మోసపోయిన వాడు ఆ మనుషుల్ని మోసం చేసినా సరే మనం ఒక లెవెల్కి వెళ్ళిపోవాలి అని చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయి డిసైడ్ అయిపోయి అసలు ఒక లెవెల్కి వెళ్ళిపోతాడు. అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ ఒక చిన్న పిల్లకి వాళ్ళ పిల్లకి చెప్పే స్టోరీ ఉంటది భయ్యా. నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ఆ రేంజ్ లో ఉంటది. చాలా అంటే చాలా న్యాచురల్ గా నీట్ గా అండ్ ఆ టైంలో ఎలా ఉండేవో మొత్తం లొకేషన్స్ గానీ కాస్ట్యూమ్స్ గానీ సూపర్ సూపర్ సూపర్. అండ్ డైరెక్టర్ గారు సూపర్ అంటే సూపర్. స్టోరీ మాత్రం అద్భుతంగా ఉంది. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ ఏం లేదు. చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది సినిమా మాత్రం. బ్లాక్ బస్టర్ హిట్. ఒక గద్దలకొండ గణేష్ ఏ రేంజ్ హిట్ అయిందో ఇది దానికి మించి హిట్ అవుతుంది డెఫినెట్ గా. సినిమా అయితే సూపర్ ఉంది. ఆన్లైన్ లో చూద్దాం, ఓటీటీలో చూద్దాం అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా థియేటర్ వచ్చి చూడండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. హాయ్ భయ్య, మా నాన్నమ్మ నాకు చిన్నప్పుడు చెప్పేది చిట్కాలు, కానీ ఈ సినిమా పేరు ఉంది మట్కా. నిజంగా ఇంత మంచి సినిమా రావడం అంటే నిజంగా ఒక 90s లో జరిగిన కథనే మనకి తెలియని అప్పుడు మేము పుట్టాను అలాంటి మంచి కథను పొందిపరిచి థియేటర్ లో పెట్టి మాలాంటి కుర్రోళ్ళకి చూపించడం అనేది చాలా అంటే చాలా బాగుంది. ఒక మనిషి ఎలా ఎదగాలి, ఒక మనిషి ఎలా పైకి లేగాలి, ఒక మనిషి ఎలా ఉండాలి అనే ప్రతి అంశం ఇందులో ఉంది భయ్య. నిజంగా సినిమా అయితే చాలా ఒక స్వాగ్ హీరో భయ్య. నిజంగా మెగా ఫ్యామిలీ హీరో, స్వాగ్ హీరో. నిజంగా మెగా ఫ్యామిలీలోనే నిజంగా ఒక పర్ఫెక్ట్ ఒక రామ్ చరణ్ ఇల్లు వాళ్ళు అంటే వాళ్ళు మించి ఉన్నాడు భయ్య. నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. గద్దలకొండ సినిమా తర్వాత ఈ సినిమాతో ఎక్కడికి వెళ్ళిపోయాడు భయ్య. సూపర్. మట్కా మూవీ కంటెంట్ చాలా కంఫర్ట్ జోనల్ గా టైం పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ జోనల్ లో వరుణ్ తేజ్ కి ఇది ఒక కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. ఒక మాస్ ఎలిమెంట్స్ తో షేడ్స్ తో 1956 నుంచి ఈ 2024 వరకు ఎన్నో వేరియేషన్స్ తో డైరెక్టర్ కరణ్ కుమార్ కూడా ఒక మంచి లైనప్ తో వచ్చారు. ఎదగడం అనేది ధైర్యం ఉండాలి. ధైర్యంగా ఉండి ఇంకొకరికి ఇంప్రెషన్ అవ్వాలి. ఇలాంటి ఎలివేషన్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధానంగా మీనాక్షి చౌదరి నటన గాని, అలాగే మన సత్యం రాజేష్ గారి బ్యాకప్ గాని, మన నవీన్ చంద్ర గారి డైలాగ్ డెలివరీ గాని, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఇలాంటి టైం పీరియడ్ అడ్వాన్స్ థ్రిల్లర్ యాక్షన్ మూవీస్ చాలా వేరుగా వస్తాయి. మెసేజ్ ఉంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్. అన్న మూవీ ఎలా ఉంది? గద్దలకొండ గణేష్ అంటారు, ఇది నిజమేనా? నిజంగా ఆరోగ్యానికి మంచిది కాదు గుట్కా. నేను చూసాను మట్కా. కరుణ కుమార్ డైరెక్టర్ నిజంగా డైరెక్టర్ స్క్రీన్ ప్లే అన్ని తను ఇచ్చాడు. నిజంగా సినిమాకి ఒక మన పలస సినిమా చూసాం అప్పట్లో. సో అతను ఒక మార్క్ అనిపించింది ఆ సినిమాలో. చాలా బాగుంది నిజంగా. గద్దలకొండ గణేష్ ఈ సినిమా పేరు మనకి మట్కా అనకన్నా గద్దలకొండ గణేష్ 2 అంటే చాలా బాగుంది. ఎందుకంటే అంత వైలెన్స్ ఉంటుంది, అంత మంచి కంటెంట్. నిజంగా పెళ్లిలో వేస్తాము టెంట్. ఈ సినిమాలో మంచి కంటెంట్. అమ్మాయిలు తింటారు పానీపూరి. సినిమాలో మంచి స్టోరీ. నిజంగా అన్నంలో ఇస్తాము కర్రీ తన అందరితో చంపేసి మీనాక్షి చౌదరి. ప్రతి ఒక్క పాయింట్ అన్న సినిమాలో తన ఒక లవ్ స్టోరీ కానీ మన ఇంటర్వ్యూ ఒక సీన్ ఉంటుంది భయ. అంటే విలన్ తో ఫైట్స్ ఉంటుంది. ఆ చేతులు నరుకుతాడు. చాలా వైలెన్స్ అనిపిస్తుంది. నిజంగా మెగా ఫ్యాన్ చెప్తున్నా. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా దయచేసి కాలర్ చాలా అంటే చాలా బాగా ప్రతి ఒక్క బాగా అయితే సెకండ్ హాఫ్ ఉంటుంది అన్న. అంటే లవ్ స్టోరీ అక్కడ మన ఒక 90s సిరీస్ లోకి వెళ్ళిపోతాం, కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అది ఇట్లుండేనా అన్న ఫీలింగ్ కలుగుతుంటే. సో వరుణ్ తేజ్ యొక్క లుక్స్, తన గెటప్స్ అయితే చాలా బాగుంది అన్న. కొన్నిసార్లు మన విలన్ కనిపిస్తాడు, కొన్నిసార్లు హీరో కనిపిస్తాడు. ఆ గెటప్ గ్యాంగ్ స్టార్ లాగా చాలా మంది. లాస్ట్ ఉంటానా మన షిప్ లో ఫైట్ సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా నాకు తెలిసి మరో తెలుగు కేజీఎఫ్ అని చెప్పుకోవచ్చు. నాకు చాలా బాగుంది. మీకు ఏం కావాలి? తెలుగు ప్రజలకు ఏం కావాలి? మంచి కంటెంట్ ఉన్న సినిమా కావాలి. ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి దమ్మున్న సినిమా, మన సినిమా. దయచేసి మన మట్కా సినిమా చూడాలి. మట్కా ఆడడం కాదు, మట్కా సినిమా చూసి నిజంగా మట్కా ఎలా ఆపుకోవాలని నేర్పిస్తాడు. నిజంగా ఆ విషయాలు బెస్ట్. నిజంగా బెల్లం అల్లం నిజంగా డైరెక్టర్ సలాం.